క్రీస్తు నామముల శుభములు ప్రియులారా. దివ్య సప్రసాద అద్భుతాలు అందించడంలో ఎంతో సంతోషం ఉంది ప్రియులారా. వినుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే మీ విశ్వాసం నా విశ్వాసం అధికమవుతుంది. ఈరోజు మనం చూడబోతున్న దివ్య సప్రసాద అద్భుతం దొంగలించబడిన సప్రసాదము నుండి రక్తము హేరాళముగా కారుట. ఈ అద్భుతం 1216 సంవత్సరములో జర్మనీ దేశములో బెనిస్టన్ అనే పట్టణములో జరిగిన అద్భుతము ప్రియులారా. ఈ పవిత్రమైన అద్భుతానికి కారణం, అప్పట్లో ఇద్దరు పిండి మరల యజమానులు ఉండేవారు. ఆ యజమానులు ఆ పిండి మరల వల్ల వస్తున్నటువంటి లాభాలు వలన వారికి గర్వం ఎక్కువై ఒకరి మీద ఒకరు పెద్దయిపోవాలని ఆలోచన, ఒకరిని ఎలాగైనా అణిచివేయాలనే ఆలోచన, వారి పన్నాగాలు శత్రువులుగా మారారు. ఎంత శత్రువులంటే బద్ధ శత్రువులు అయిపోయారు. వాడికంటే నేనే గొప్ప, నేనే హైయెస్ట్ పొజిషన్లో ఉండాలి అన్నటువంటి తపనతో. ప్రియులారా, అటువంటి సందిగ్ధములో ఒక పిండిమరి యజమానుడు తన శత్రువుకి ఎలాగైనా అపకీర్తి తీసుకురావాలి, ఎలాగైనా పేరు పాడు చేయాలి, ఎలాగైనా అందరిలో ఆయన్ని కించపరచాలి అన్న పన్నాగం పడ్డాడు. ఈ పన్నాగానికి దేవాలయమునికి వెళ్ళి పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని నోట్లో తీసుకొని ఎవ్వరు చూడకుండా నాలిక మీద ఉన్న దివ్య సప్రసాదం చేతిలో తీసుకొని దాచేసి రుమాల్లో చుట్టుకొని ఇంటికి వెళ్ళి అతనికి అపకీర్తి కలగాలని, ఆయన కించపరచాలని ఈ దివ్య సప్రసాదాన్ని ఆయన పిండి మరలో దాచాడు. ఇంకేముంది, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు. నిజమే. మనము ఎప్పుడైతే శత్రులుగా అవతలకి కీడి చేయాలనుకుంటామో భగవంతుడి ప్రణాళిక చూడండి, అది తెలియకుండానే ఆ దివ్య సప్రసాదము నుండి ధారాళంగా రక్తం కారటం ప్రారంభమైంది. ఇంకా భయపడిపోయి విచారణ క్రైస్తవులకి, విచారణ గురువుకి, పీఠ కాపరి అయిన ఫెడ్రిక్ గారికి తెలియజేశారు ఈ అద్భుతాన్ని. వెంటనే వారు హఠావుట్టిన అక్కడికి చేరుకొని భక్తి ప్రపత్తులతో ఆ దివ్య సప్రసాదం నుంచి వేగముగా కారిన రక్తాన్ని స్వీకరించి భద్రపరిచి పునీత మార్టిన్ గారి యొక్క చర్చిలో దానిని భద్రపరిచినారు ప్రియులారా. అప్పటి నుండి భక్తి ప్రపత్తులతో దివ్య సప్రసాదాన్ని హేరాళముగా ఆరాధించడం, ఆ దివ్య సప్రసాదం ఎక్కడైతే అద్భుతం జరిగిందో పీఠ కాపరి యొక్క ఆధ్వర్యంలో ఒక పెద్ద చర్చిని నిర్మించారు ప్రియులారా. ఆ చర్చ్ గోడలపై ఈ అద్భుతాన్ని చిత్రీకరించారు గొప్పగా. రెండవది, ఆ పిండి మర యజమానుడు తన తప్పును తెలుసుకొని తాను పశ్చాత్తాపడి పాప సంకీర్తనం చేసి బహిరంగముగా క్షమాపణ కోరుకున్నాడు. శత్రువును కూడా క్షమించాడు ప్రియులారా. దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాదం ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములు కలిగి ఉందాము. ఆమేన్. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మేము ఒక్కొక్కసారి అనుకుంటాం దివ్య సప్రసాదం స్వీకరిస్తే రక్తాన్ని స్వీకరించలేకపోతున్నామేమో అని. కానీ ఈనాటి అద్భుతము ద్వారా దివ్య సప్రసాదములో హేరాళముగా కారిన రక్తము ద్వారా ఈ దివ్య సప్రసాదములో ఆత్మ, దైవత్వము, క్రీస్తు ప్రభు శరీరము, రక్తము మిళితమై ఉన్నాయి. ఈ గొప్ప విశ్వాసం మాకు అనుగ్రహించి మా విశ్వాసాన్ని దృఢపరచమని మా నాథుడైన దివ్య సప్రసాద క్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మల్ని హేరాళముగా విశ్వాసమునందు
దృఢపరచునుగాక. ఆమేన్.